మంటిమాయ గుళ్ళల్లో నేను పూజలు చేస్తున్నాడు కొడుకు వరమిచ్చిన గురుడు ఏమన్నాడురా ఓ తల్లి చంద్రాల దేవి నీ గర్భాన పిలగళ్ళు ఉడితే పిలగళ్ళు పుట్టిన 3 ఏళ్లకు పిలగళ్ళ మీద ప్రేమ తీరకముంది ఓ తల్లి చంద్రాల దేవి భూమి మీద అన్న ప్రసాదం బాకి చేరితే నీ ప్రాణం వెళ్ళిపోతుంది అన్నాడు. అలనాడు పరమాత్ముడు చెప్పిన మాట తప్పదా కొడక ఇళ్ళ అచ్చవయ్యే ప్రాణాలు అవుతున్నాయా అని ధరుడి మీద పడిపోయిన చంద్రాల దేవి తెలుసుని ఒక్కల్లారా అయ్యా మా తల్లి లేదంట మా తల్లి లేదంట దగ్గర తీసుకొని కౌల వల్ల పెట్టుకుంటూ కడుపు చేసే కన్న తల్లిని కొడక ఎవరోని కొడుకుండ వైబాయన కొడక ఎవరోని గుళ్ళ పోలి వచ్చినా నా కొడుక నా కళ్ళ ఎవరల్ల కనిపించి నా కొడుక నన్ను రమ్మంటున్నా కదా అయ్యో కళ్ళల్లో కాలయములు కనిపిస్తున్నారు కొడక రమ్మంటున్నారు రాని తరుణి మీద గాలానికి పడ్డ శాప పిల్ల లెక్క ఎండల ఎర్రలి మోరే కన్న తల్లి ఏనాడు చంద్రాల దేవి తల్లి తల్లడిల్లో తుల్లాలమ్మ అడ్డగోడ మీద చూసే వరకు ఇద్దరు ఎవరు ఎవడల్లయ్యా తల్లి కళ్ళల్లో ఎవరు కనిపిస్తున్నారు రాను మరి ఎవరు బాగా పెట్టంగా
ఎవలారా అన్న అన్న కొడుకుల గెలవాబి అన్న అన్న వీట గెలవాబి అన్న అన్నని ఎవరో తీసుకుపోతారా అన్న ఎవలారా నమ్మకం చూడగలరా కొడుకుల మకం చూడలేరా అన్న నా వీట మకం చూడలేరా అన్న అవసాటి కొడుకులు ఆకస్తాడు విందలే అన్న నా భర్త లేని వాళ్ళ లోపల అన్న నన్ను తోలుకోని పోతే నా భర్త మగబాయి కాదు అన్న నా భర్తకి వదలవదరా అన్న మగళ్ళ చేతుల పిల్లగా సంగీతం కాదు ఆడళ్ళ చేతుల అర్థమాగలంటారు అన్న 5 నిమిషాలు నా ప్రాణాన్ని ఆపుల్ని నా భర్త ఇంటికి వస్తాడు నా భర్త ఇంటికి వచ్చినాక నా పిల్లలు తీసి నా భర్త చేతులు పెట్టి నా భర్త కూతులకి అనాలి అన్నో అన్న నేను యమలోకం వస్తానని ఆ తల్లియుడు యములోలకు 10 ఏళ్ళ పద్ధతి బట్టి 5 ఏళ్ళ ఆరతి బట్టి అయ్యా అన్నలారా ఎవలారా అన్న నా ప్రాణం పుల్లి అన్న నా భర్త ఇంటికి వస్తాడు నా భర్త ఇంటికి వచ్చినాక నా భర్తకు పొద్దున జ్ఞానాలు ఎట్టి అన్న వాళ్ళ నేను ఎవలాగా వస్తారా అన్న నా పిల్లల ఎడగాని కోతలు వేయగుల్లి అన్న అన్న నమ్మకం చూడకుండా నా పిల్లల మకం చూడాలి అయ్యా వల్ల వల్ల కన్న తల్లులవ్వా నా భర్త సేదు పెట్టి మీతో ఎవలాగా వస్తా 5 నిమిషాలు నా ప్రాణం ఆగుల్లిరా అన్న అన్న ఎవలారా మీ కాళ్ళు మొక్కుతాను మీ కడుపులో తల పెడతానే అన్న నా మొక్కం చూడకున్న పిల్లల మొక్కం చూడు వారి తల్లిరా అత్తడే నా అన్న నా భర్త అత్తడే అన్న నా పిల్లలు చూడు అన్న నా భర్త చేతులు పెట్టి అన్న యమలోకం అత్తనంగా యములు ఏమనుకున్నారట ఇప్పుడు ఈ లోపల ఈ గడియల వంటవేనా మనమే అప్పటి వంటవేనా మనమే అన్నారు పాసితాడు తీసి అటువంటి ఒక్క దర్బాదల మీద ఇద్దరు చూడు అటువంటి యములు ఉండవారకల్లా రాజు చంద్రాచల మహారాజు రాజమేలుండి దేశమేలుండి మట్టు మద్దన పల్ల మాపడి చిలకల్ల పొద్దు అటువంటి కత్తిరి కలడైన శైవం లోపల ప్రజవారు అక్కడ వెళ్ళిపోంగా రాజు ఆ లోగిల్ల పాఠాలైన పాఠాలు మరి అటువంటి తరశాకలు ఇస్తలేదు భర్తను ఎదుర్కొంటలేదు కాళ్ళు కడుక్కుంటలేదు